హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ కలిసి వల్లి బండారాన్ని బయట పెట్టడం కోసం ఇక నగలు తనంతట తానే తీసుకొచ్చి అందరి ముందు బయట పెట్టడం కోసం ఇక ఇద్దరు కూడా ఒక దొంగ స్వామీజీని ఇంటికైతే తీసుకొస్తారు. అతన్ని చూసిన వేదవతి, ఏయ్ ఎవడే వీడు, అచ్చం వేర్లమ్ముకునే వాళ్ళ ఉన్నాడు అని అడగడంతో ఒక్కసారిగా అతడైతే అయ్ బాబోయ్ ఇవిడేంటి నన్ను ఇట్టా కనిపెట్టేసింది అని తన మనసులో అనుకుంటూ, చూడమ్మా మీ ఇంట్లో దొంగని కనిపెట్టి బయట పెడతాను, అప్పుడు నేనేంటో నా వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా అతనైతే ఇంటికి మధ్యలో కూర్చుంటాడు. ఒక్కసారిగా వల్లి అయితే గబగబా బయటికి వచ్చి అతన్నైతే చూస్తుంది. ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటుంటే ఇక వల్లి అయితే, అత్తయ్య ఎవరితను, ఇతనేంటి ఇలా ఇంటి మధ్యలో కూర్చుని ముగ్గులేస్తున్నాడు, ఆయన ముగ్గులు వేయడానికి నేనున్నాను కదా అని చెప్పి ఇక వల్లి అంటుంటే ఇంతలో నర్మద, అయ్యో బల్లక్కాయ్, తను ముగ్గులు వేయడానికి వచ్చిన వ్యక్తి కాదు, నగలు ప్రేమ నగలు పోయాయి కదా అవి కనిపెట్టడానికి వచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, ఏంటి ప్రేమ నగలు కనిపెట్టడానికి వచ్చాడా అని చెప్పి ఇంకా కాస్త టెన్షన్ పడుతుంది. ఇక ప్రేమ అయితే, అవునక్క, నగలెవరు తీశారో ఆయన గిట్టే కనిపెట్టేస్తాడు, ఇక ఈరోజు దొంగ దొరకడం ఖాయం అని అనడంతో ఇక వల్లి అయితే, అయ్ బాబోయ్ ఇతని వాలకం చూస్తుంటే నిజంగానే దొంగ నేనే అని అందరి ముందు బయట పెట్టేలా ఉన్నాడు, ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నేను మావి గది దగ్గర ఇరుక్కునేలా ఉన్నాను అని చెప్పి ఇక వల్లి భయపడుతూ అతను ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటుంది. ఇంకా అతనైతే ముగ్గు వేసి దానిలో ఏవో రకరకాల మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇంతలో రామరాజు అలాగే తిరుపతి ఇంకా తన ముగ్గురు కొడుకులు కూడా రానే వస్తారు. ఇక తిరుపతి అయితే, అయ్ బాబోయ్ ఏంటక్కా ఇంటి మధ్యలో ఏదో పూజ పెట్టావు, కొంపదీసి ఇంట్లో ఎవరూ లేనప్పుడు క్షుద్ర పూజలు చేయిస్తున్నావా ఏంటి అని చెప్పి వేదవతిని అడుగుతుంటే, రేయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే తోలు తీస్తాను, నేను క్షుద్ర పూజలు చేయించడం ఏంటి, చిచ్చి అని అంటుంటే ఇక ఇంతలో రామరాజు నవ్వుతూ, ఏంటి బుజ్జమ్మా మీ తమ్ముడు అన్నాడని కాదు గాని నిజంగానే అతని చుట్టూ ఉన్న మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, అయినా ఏంటి ఇంట్లో ఈ పూజలు అని చెప్పి ఇక రామరాజు కూడా అడుగుతుంటే ఆ మాటలకి ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా, మావయ్య గారండి మన ప్రేమ నగలు పోయాయి కదా, ఈరోజు ఆ నగలని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇవ్వాలి కదా, దానికోసమే మా ఈ చిన్న ప్రయత్నం అని అంటుంటే ఇక ఇంతలో వల్లి అయితే, చూడండి మావయ్య గారు ఇతనెవరినో తీసుకొచ్చి ఇంటి మధ్యలో ముగ్గులు వేయిస్తున్నారు, ఆయన మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అన్నట్టు ఇతన్ని తీసుకొచ్చి మంత్రాలు చదివిస్తే నగలు వాటంతట అవి నడుచుకుంటూ వచ్చేస్తాయా ఏంటి, ఇవన్నీ మూఢనమ్మకాలు, నగలు ఖచ్చితంగా ఎవరో దొంగడు ఎత్తుకుపోయి ఉంటాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ, అదేంటక్క పొద్దున్నంతా నగలని నేనే దాచిపెట్టాను మా అవసరాల కోసం వాడుకోవడానికి అని చెప్పి మావయ్య గారి ముందు ఏదేదో మాట్లాడావు, మరి ఇప్పుడేంటి కొత్తగా నగల్ని దొంగడు ఎత్తుకుపోయాడంటున్నావు, అసలు ఏంటక్క నువ్వు క్షణానికో మాట చెప్తున్నావు అని చెప్పి ఇక వల్లిని ప్రేమ అయితే రామరాజు ముందు ఇరికిచ్చేస్తుంది. అయ్ బాబోయ్ ఈ స్వామీజీ ముందు తప్పించుకోవడానికి నోరు జారాను, అనవసరంగా నా కొరివి నేనే పెట్టుకుంటున్నట్టున్నాను అని చెప్పి ఇంకా వల్లి అయితే, అది కాదు ప్రేమ, మరేమో ఇంట్లో ఉండాల్సిన నగలు కనిపించకుండా పోయాయి అంటే ఖచ్చితంగా ఎవరో దొంగే ఆ నగలు ఎత్తుకుపోయి ఉంటాడు, పైగా మనకి అనుమానం రాకుండా వాటి ప్లేస్లో గిల్టు నగలు పెట్టుంటాడు అని చెప్పడంతో ఇంకా వెంటనే వల్లి, అవునవును ఆ నగల ప్లేస్లో గిల్టు నగలు పెట్టాడు అంటే ఖచ్చితంగా దొంగ పని అయి ఉంటుంది, కానీ ఆ దొంగ మన ఇంట్లో పడలేదు ఎదురింట్లో పడ్డాడు అని చెప్పి ఇక వల్లికి దిమ్మ తిరిగేలాగా నర్మద అంటుంటే ఒక్కసారిగా నర్మద వల్లి మాటలకి, నిజమే నువ్వు చెప్పింది నిజమే మావయ్య గారు, ఈ పూజలన్నీ అనవసరం, ఆ ఎదురింటి వాళ్ళతో మీరు కాస్త కూర్చోపెట్టి మాట్లాడండి, వాళ్ళింట్లో ఎవడో దొంగ పడుంటాడు, వాడే నగలు మార్చేసుంటాడు అని అంటుంటే ఇక ఇంతలో తిరుపతి,
మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో దొంగలెవరూ పడలేదే. రీసెంట్గా మీ నాన్నే దొంగలాగా వాళ్ళ ఇంట్లో దూరాడు అని చెప్పి తిరుపతి అయితే ఇక వల్లితో చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఇక తిరుపతి అన్న మాటలకి షాక్ అయిపోతుంది. అయ్ బాబోయ్, తెంగరుడు అనుకున్నాను, కానీ తెలివిగా సమాధానం చెప్తున్నాడు. అటుపోయి ఇటుపోయి మళ్ళీ కథ నా దగ్గరికి వస్తుంది అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ, అయ్ బాబాయ్, బాబాయ్ గారండి, అదేటండి అట్టా మాట్లాడతారు, అంటే మా నాన్నగారు దొంగలా కనిపిస్తున్నారండి అని అంటుంటే, అలా ఏం కాదు, ఇడ్లీ అన్నయ్య కాస్త అమాయకుడు, అలాగే కొంచెం చూడటానికి దొంగలాగే కనిపిస్తాడు అని చెప్పి ఇంకా తిరుపతి మాట్లాడుతుంటే, చూసారా మావి గారు, నర్మదా ప్రేమ కలిసి మొత్తానికి నన్ను నా కుటుంబాన్ని దొంగల్ని చేస్తున్నారు. అయినా దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది, నాకు నా పుట్టింటి వారు 7 వారాలు నగలు పెట్టారు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే, బా ఇట్టా అందరి ముందు నన్ను అవమానిస్తుంటే భర్తగా ఏం మాట్లాడకుండా నువ్వలా మౌనంగా ఉంటావేంటి అని అంటుంటే ఇక చందు వల్లి దగ్గరకు వచ్చి, చూడు వల్లి, ఇక్కడ జరుగుతుందేంటో జరిగేదేంటో నాకేం అర్థం కావట్లేదు, మరి ఏం మాట్లాడమంటావు అని చెప్పి చందు అయితే ఇక వల్లితో మాట్లాడతాడు. ఇది ఇలా ఉండగా ఇక వేదవతి, ఆపండే, ఏంటి గోల, నగల గురించి ఇంత గోలేంటి, అతనెవరో వచ్చాడు కదా, వేర్లమ్ముకునేవాడు, వాడే చూసుకుంటాడు అని అంటుంటే ఒక్కసారిగా అతను, అమ్మా మీకు దండం పెడతానమ్మా, వేర్లమ్ముకునేవాడంటూ మీరు నా పరువు తీకండి, నగల దొంగని కనిపెట్టిన తర్వాత నా విలువ మీకే తెలుస్తుందని చెప్పాను కదా అని చెప్పి అతను రకరకాల మంత్రాలు చదివి అక్కడ ఇంకా కొన్ని తాయెత్తులనైతే పెడతాడు. ఆ తాయెత్తుల్ని ఇంట్లో అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి కట్టించుకోమని చెప్తాడు. అది వల్లి, ఏంటి తాయెత్తు కట్టించుకోవాలా, ఎందుకు, మాకేమీ గాల్ సోకలేదే అని చెప్పి వల్లి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ అయితే, అయ్యో అక్క, ఆ తాయెత్తుని దయ్యాలు వదిలించడానికి కాదు, దొంగెవరో పట్టించడానికి అని చెప్పి ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద అయితే, అవునక్క, దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఈ తాయెత్తు అని చెప్పి ఇక నర్మద అంటుంది. ఏంటి, తాయెత్తు కడితే దొంగ ఎవరో తెలిసిపోతారా అని చెప్పి వేదవతి అయితే అమాయకంగా అడుగుతూ ఉంటే ఇక నర్మద, అవునత్తా, దొంగెవరో ఇట్టే తెలిసిపోతుంది అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వేదవతికి చెప్తారు. ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్, తాయెత్తు కడితేనే దొంగెవరో తెలిసిపోతారు అంటున్నాడు, అంటే దొంగెవరో నేనే అని వీళ్ళకి అర్థమైపోతుందా అని చెప్పి ఇక వల్లి భయపడుతుంది. ఇంట్లో అందరూ కూడా తాయెత్తుల్ని కట్టించుకుంటారు. అలాగే రామరాజు కూడా తాయెత్తుని కట్టించుకుంటాడు. ఇక వేదవతి అయితే, ఏవండి, మీరు కూడా దీన్ని నమ్ముతున్నారు అని చెప్పి ఇంకా వేదవతి అంటుంటే ఇక రామరాజు అయితే, చూడు, మీ అన్నయ్య అలాగే మీ భద్రావతక్కతో మాట పడే కంటే ఇదిగో వీడి కట్టే ఈ తాయెత్తు నమ్మడం బెటర్ అని చెప్పి ఇక రామరాజు అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి తాయెత్తుని కడుతూ, చూడండి స్వామీజీ గారు, ఈ తాయెత్తు కడుతున్నారు కదా, దొంగని ఎట్టా కనిపెడతారు అని అంటుంటే ఇక అతనైతే, చూడమ్మా, ఎవరైతే నగల్ని దాచిపెట్టారో వాళ్ళ చేతికున్న తాయెత్తు నలుపు రంగులోకి మారిపోతుంది, అప్పుడు వాళ్ళే దొంగని అర్థమైపోతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అదేంటి స్వామీజీ, మీరు కట్టిన తాడు కూడా నలుపు రంగులోనే ఉంది కదా అని అంటుంటే, అంటే మిగతా వాళ్ళ తాయెత్తులు రంగు మారుతాయి, కానీ దొంగ మాత్రం ఇదే రంగుతో ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అంటే మిగతా వాళ్ళ తాయెత్తు ఏ రంగులో మారుతుంది స్వామీజీ అని అంటుంటే, బ్లూ కలర్లో మారుతుంది అని చెప్పి ఇక పక్కన ఉన్న నర్మద చెప్తూ ఉంటే ప్రేమ, ఏంటి బ్లూ కలరా, రెడ్ కలర్ అని చెప్పాడే స్వామి అని చెప్పి నర్మద అయితే మళ్ళీ మరొక కలర్ చెప్తుంది. అలా ప్రేమ నర్మద రెడ్ బ్లూ అంటూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇక వల్లి అయితే, అయ్ బాబోయ్, ఇదేంటిది, వీళ్ళు ఇట్టా మాట్లాడుతున్నారు, అది రెడ్ కలరా బ్లూ కలరా, కరెక్ట్గా చెప్పండి అని చెప్పి ఇక వల్లి అడుగుతుంటే ఇంతలో నర్మద, అక్క, నీకెందుకక్క టెన్షన్, నువ్వేమీ నగల్ని దొంగతనం చేయలేదు కదా, మరి నీకెందుక టెన్షన్, నువ్వు ప్రశాంతంగా ఉండు, తీసిన వాళ్ళ చేతికి నల్ల రంగులో మారుతుందని స్వామీజీని చెప్తున్నారు కదా అని చెప్పి ఇక వల్లి మాటలకి నర్మద చెబుతూ ఉంటే ఇక
ఇక ఆ స్వామీజీ అయితే, చూడండమ్మా, నేనిక బయలుదేరుతాను, ఇక దొంగెవరో మీకే అర్థమైపోతుంది అని అనుకుంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక వల్లి, స్వామి ఆగండి స్వామి, ఎంతసేపట్లో ఇది రంగు మారుతుంది అని అడగడంతో, చూడమ్మా, మరొక గంటలో అది రంగు మారుతుంది, అప్పుడు దొంగెవరో మీకే అర్థమవుతుంది అని అనుకుంటూ ఇక ఆ స్వామి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేదవతి అయితే, ఒసై, వాడేదో తాడు కట్టి వెళ్ళిపోయాడు, రంగులు మారతాయి అని అంటున్నాడు, ఇదేమన్నా ఊసర వెళ్ళ రంగులు మారడానికి, జస్ట్ తాడు, ఈ తాడెందుకు రంగు మారుద్ది అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదా ప్రేమలతో అంటుంటే ఇక నర్మదా ప్రేమ, అత్త ఎందుకు కంగారు పడతాం, ఇప్పుడు టైం ఎంత అయింది, ఎగ్జాక్ట్గా 5 అయింది, ఇక ఇంకొక గంటలో దొంగెవరో అర్థమవుతుంది కదా, పదండి పదండి అని చెప్పి ఇంకా వల్లి కంగారు పడుతుంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వల్లి తన గదిలోకి వెళ్ళి, అయ్ బాబాయ్, ఇదేంటిది, ఇప్పుడు ఈ తాడు ఇదే రంగులో ఉంటుందేంటి, ఇది రంగు మారాలి అని చెప్పి ఇక వల్లి టెన్షన్ పడుతుంటే ఇంతలో భాగ్యం వల్లికి కాల్ చేస్తుంది. ఇక వల్లి అయితే, అమ్మోయ్, అయిపోయింది, అంతా అయిపోయింది, నేనిక ఈ ఇంట్లో అడ్డంగా దొరికిపోతాను, నా కోసం ఒక ఉరితాడు సిద్ధం చేయి, ఎందుకంటే బాని వదిలేసి నేను పేనాలతో బతికుండలేను కాబట్టి అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో చెబుతుంటే, భాగ్యం, అదేటే అమ్మడు అట్టా మాట్లాడుతున్నావు, ఇంత చేసి నిన్ను చంపుకోవడానికా ఏంటి అని అంటుంటే, మరి ఏం చేయమంటావు, చేతికున్న తాయెత్తు ఇంతవరకు రంగు మారలేదు, దొంగతనం చేసింది నేనే కదా, ఇక నా గురించి ఇంట్లో అందరికీ అర్థమైపోతుంది అని చెప్పి ఇక వల్లి అయితే చాలా భయంతో భాగ్యానికి చెప్తుంటే, భాగ్యం, అమ్మడు, అది రంగు మారకపోతే ఏంటి, దాన్ని రంగు నువ్వే మార్చేయచ్చు కదా అని చెప్పి ఇక భాగ్యం చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అమ్మోయ్, నిజమే, నా పీత బుర్రకి ఈ ఆలోచనే తట్టలేదు, ఇది రంగు మారిపోతేనేమి, నేనే దీని రంగు మార్చేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే స్వామీజీ చెప్పినట్టు బ్లూ కలర్ రంగుని సగం, అలాగే ప్రేమ నర్మదలు చెప్పినట్టు మిగతా సగాన్ని రెడ్ కలర్తో వేసుకుంటుంది. ఇక అలా వేసుకునేటప్పుడు తన చేతికి కొంత రంగు కూడా అంటుకుని ఉంటుంది. ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా 6 అయింది, అందరూ బయటికి రండి అని పిలవడంతో ఇక అందరూ కూడా బయటకైతే వస్తారు. మొదటిగా వల్లి అయితే, నర్మద, ప్రేమ, మీకు మొదటి నుంచి నా మీద డౌటే, నగల్ని నేనే దాచిపెట్టాను అంటూ నన్ను అవమానించారు, చూడండి, నగలు నేను దాచిపెట్టలేదు, అందుకే నా తాయెత్తు సగం బ్లూ కలర్ సగం రెడ్ కలర్లో మారింది అని అంటుంటే, ఏంటి, రంగు మారిందా అని చెప్పి ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా వల్లి తాయెత్తు వైపు చూస్తారు. ఇక వల్లి అయితే ఆ రంగు మారిన తాయెత్తుని వాళ్ళందరికీ చూపిస్తుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ చేతికి ఉన్న తాయెత్తుల్ని చూపించడంతో అందరిది కూడా స్వామీజీ కట్టిన రంగే ఉండడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అయ్ బాబాయ్, ఇదేంటిది, వీళ్ళెవ్వరి తాయెత్తులు రంగు మారలేదు, అంటే వీళ్ళు నన్ను పట్టించడం కోసం కావాలని నాటకమాడారా అని చెప్పి వల్లి అయితే తెగ భయపడిపోతూ ఉంటే ఇక ప్రేమ నర్మద ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇంకా ముందుకు వస్తుంటే ఇంతలో వేదవతి, ఏంటే, ఇంట్లో ఎవరి తాయెత్తు రంగు మారలేదు, ఒక వల్లిదే రంగు మారింది, అంటే వల్లి నగలు తీయలేదు, కానీ ఇంట్లో వాళ్ళందరికీ నగల గురించి తెలుసా, అదేనా దీనికి అర్థం, ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఒక వేర్లు అమ్ముకునేవాడిని తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేయించారు, పైగా వాడితో తాయెత్తులు కట్టించి వాడి చేతిలో డబ్బులు పెట్టి మరీ పంపించారు అని ఇక వేదవతి అంటుంటే, అతను స్వామీజీ కాదు, అతను కట్టింది తాయెత్తే కాదు, జస్ట్ దొంగని పట్టుకోవడం కోసం మేం వేసిన ప్లాన్ అని చెప్పడంతో ఇక రామరాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అని అడగడంతో, క్షమించండి మావయ్య గారు, ఇంతకంటే మాకు మరో ఆలోచన రాలేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది, మీరు సాయంత్రానికల్లా నగలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోమన్నారు, వాటిని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో మాకు అర్థం కాలేదు, అందుకే ఒక అతన్ని స్వామీజీలా తీసుకొచ్చి ఇలా నాటకమాడిచ్చాము, తప్పు చేస్తే క్షమించండి అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ రామరాజుని క్షమాపణ చెప్పి వల్లి దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా వల్లి, చూడండి, నేను
నేను నా తాయెత్తు కూడా మీ చేతికున్న తాయెత్తులాగే ఉంది, కానీ అన్యాయంగా ఎక్కడ నా మీద నింద వేస్తారేమో అని చెప్పి ఇక వల్లి చేసిన పనికి నర్మద అలాగే ప్రేమ వల్లిని చెడమడ తిడతారు. వల్లి అయితే అయ్ బాబోయ్, నాకేం తెలీదు, అందరూ కలిసి నన్ను తప్పు పడుతున్నారు, ఇదంతా నేనేం కావాలని చేయలేదు, నాకు తెలీదు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రేమ, చూడక్క, నగలు దొంగతనం చేసింది నువ్వేనని నాకు తెలుసు. ఆ రోజు అత్తయ్య గారితో నర్మదక్క నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం అసలు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటూ నగలు మార్చేశావు. చూడు, ఆ రోజు నగలు తీసుకెళ్ళినప్పుడు కూడా తిరుపతి బాబాయ్తో నగల గురించి ఆరా తీసావు. చెప్పక్క, చెప్పు, నగలు ఎక్కడ పెట్టావు? నీ వల్ల ఇంట్లో ఎటువంటి గొడవలవుతున్నాయో చూస్తున్నావు కదా అని చెప్పి ఇక ప్రేమ అడుగుతుంటే వల్లి రామరాజు దగ్గరికెళ్ళి, మావయ్య గారు చూసారా ఇంటి పెద్ద కోడల్ని, కానీ నా మీద వీళ్ళు ఎటువంటి నిందలు వేస్తున్నారో అని చెప్పి ఇంకా వల్లి అయితే అందరి ముందు రామరాజుకి వాళ్ళ గురించి చెబుతూ ఉంటే ఇక ఇంతలో వల్లి, సరే అక్క, నువ్వు నగలు దొంగతనం చేయలేదు కదా, మరి నువ్వు దాచిన ఈ నగల మూట బయట పెరట్లో ఎందుకుంది అని అడగడంతో ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. నగల మూటను తీసుకొచ్చి అందరి ముందు బయటపెట్టిన నర్మదని చూసి కంగారు పడిపోతుంది. జెట్టి, నేను నగలని తీశానా అని చెప్పి ఇక వల్లి తడబడుతూ ఉంటే, చూడక్క, ఈ నగలని నిన్న నువ్వు పెరట్లో దాచిపెట్టడం నేను నా కళ్ళారా చూశాను, కానీ ఈ విషయాన్ని నలుగురు ముందు పెట్టకముందే నువ్వే నగలు తీసుకొచ్చి ఇచ్చేస్తావని అనుకున్నాము, కానీ నువ్వు మాత్రం నీ దొంగ బుద్ధిని పోనిచ్చుకోలేదు. దాచిన నగల్ని బయటకెందుకు తీయాలి అనుకున్నావో ఏమో, అందుకే ఇలా అందరి ముందు నిలబడి ఉంటావు అని అంటుంటే ఇక ప్రేమ, ఛీ, నీకు సిగ్గులేదు? నా నగలని దొంగతనంగా దాచిపెట్టి ఇలా ఏమీ తెలియదని చెప్తున్నావు. మాట్లాడితే ఇంటి పెద్ద కోడల్ని, ఇంట్లో అన్నీ చూసుకోవాల్సింది నేనే అంటూ ఏవేవో మాట్లాడతావు. ఇంటి పెద్ద కోడలుగా ఇంటి మరొక కోడలి నగల్ని ఇలా దొంగిలించడమా? నీకసలు బుద్ధుందా అని చెప్పి ఇంకా ప్రేమ అయితే వల్లిని చెడమడ తిడుతుంటే ఇంతలో చందు, వల్లి, ఏంటిదంతా? నగల్ని దాచిపెట్టడమేంటి? అసలు ఎందుకిలా చేశావు అని అడుగుతుంటే ఇక వల్లి అయితే అది బా అని ఇక వల్లి ఏదో చెప్పబోతుంటే ఇంతలో వేదవతి, ఒసై, నీకంతగా నగలు కావాలనుకుంటే నాతో చెప్పుండాల్సిందే. అట్లాంటి నగలు మీ మావయ్య గారితో మాట్లాడి నేను కొనిపెట్టేదాన్ని, కానీ ఇలా దాని పుట్టింటి వాళ్ళ నగల్ని కాజేయడానికి నీకు సిగ్గనిపించలేదా అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లిని నిలదీస్తుంది. ఇంతలో తిరుపతి, చూడమ్మా, నువ్వు చాలా గొప్పదానివి, ఈ ఇంట్లో అందర్నీ అర్థం చేసుకునేదానివి అని బావని గురించి గొప్పగా ఆలోచించేవారు, కానీ ఈరోజు ఆయన ఆలోచనల్ని తారుమారు చేసేశావు. ఛీ, ఇంత చండాలమైన పని చేశావేంటి? అయినా నీకు మీ పుట్టింటి వాళ్ళు 7 వారాలు నగలు చేయించారు కదా, మరి అవి సరిపోలేదా? మా ప్రేమ నగల్ని కూడా తీసుకున్నావు అని చెప్పి తిరుపతి అయితే ఇంకా వల్లిని నిలదీస్తూ ఉంటాడు. అలాగే ధీరజ్ కూడా, వదినా, మీరు నగలని నేనే దాచిపెట్టాను అంటూ దొంగతనం నిందని నా మీద వేయబోయారు, కానీ ఇలా ఇంటి పెద్ద కొడులయ్యుండి నగలని దాచిపెట్టి ఎందుకు వదినా ఇంత పెద్ద తప్పు చేశారు అని చెప్పి ఇంకా ఇంట్లో అందరూ కూడా ఒక్కొక్క రకంగా వల్లిని నిలదీస్తూ ఉంటే ఇంతలో అక్కడికి భాగ్యమైతే వస్తుంది. భాగ్యాన్ని చూసిన వల్లి, అమ్మోయ్, అందరూ కలిసి నన్ను దొంగం చేసేశారు, నువ్వు చెప్పిన పని చేయడం వల్లే ఇదంతా వచ్చింది అని అంటుంటే ఇక రామరాజుకి దిమ్మ తిరిగిపోతుంది. జడ్డి, ఇదంతా చెప్పింది మీ అమ్మ అని అడగడంతో ఇక భాగ్యమైతే, అవునన్నయ్య గారు, ఇదంతా చెప్పింది నేనే. ఇందులో నా కూతురికి ఏం తెలీదు, అభం శుభం తెలియని నా కూతుర్ని అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారు. చూడండి అన్నయ్య గారు, ఆ నగల్ని ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇవ్వకుండా దాచిపెట్టడానికి చాలా పెద్ద కారణమే ఉంది అని అంటుంటే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వేదవతి అయితే, ఇదేంటి ఈ భాగ్యం ఇట్లా మాట్లాడుతుంది, కొంప తీసి
ఆ నగలు దాచిపెట్టడం వెనక ప్రేమ ధీరజ్ల పెళ్ళి రహస్యం ఉందని బయట పెడుతుందా, దీనికి ఏమన్నా తెలిసిందా అన్నట్టుగా ఇక వేదవతి కంగారు పడుతుంటే ఇక భాగ్యం, చూడండి అన్నయ్య గారు, ఒకప్పుడు అదే నగల వల్ల మీరు జైలుకెళ్లారు, తర్వాత అదే నగల వల్ల సొక్క సింపేసుకున్నారు, ఇప్పుడు ఇదే నగల వల్ల మీరు మరొకసారి అవమాన పాలవుతున్నారు. ప్రతిసారి ఆ నగల వల్ల మీకు అవమానమే ఎదురవుతుంది. అందుకే ఆ నగల్ని నేనే నా కూతురికి భద్రంగా దాచిపెట్టమన్నాను. ఇలా గొడవ వచ్చిన ప్రతిసారి కూడా ఆ ఎదురింటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఆ నగలు సమస్య ఉండకూడదని ఇలా చేశాను అని చెప్పి భాగ్యమైతే అందరి ముందు ఏదో చెప్పబోతుంది. ఇక భాగ్యం ఏం చెప్తుందన్న విషయం గురించి ఆలోచిస్తే వేదవతి మాత్రం ఎక్కడ ప్రేమ అలాగే ధీరజ్లు ఎట్లా పెళ్లి చేసుకున్నారన్న విషయం బయటపడుతుందేమోనని చాలా కంగారు పడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం.